ఈరోజు మనం థైరాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. హలో అండి, నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్లో ఫుల్ టైం గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నార్మల్గా థైరాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది మనం TSH లెవెల్స్తోని క్యాలిక్యులేట్ చేస్తామండి. ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ TSH కనుక <2.5 ఉంది అంటే అది నార్మల్ అండి. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ 4th month నుండి రెస్ట్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు థైరాయిడ్ లెవెల్స్ అనేవి TSH లెవెల్స్ అనేవి <3 ఈజ్ నార్మల్ లాగా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ 2.5 కంటే ఎక్కువ ఉన్నా లేకపోతే 3 కంటే ఎక్కువ ఉన్నా కూడా దానికి మనం ఫర్దర్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఒకవేళ TSH అనేది 2.5 to 5 కంటే 5 లోపల ఉంది అని అంటే మనం అప్పుడు TPO యాంటీబాడీస్ టెస్ట్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే యాంటీ థైరాక్సిన్ పెరాక్సైడ్ యాంటీబాడీస్ అని అంటాం అనమాట. ఇది ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఒకవేళ TSH <5 ఉంది అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఖచ్చితంగా థైరాయిడ్ మెడిసిన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అకార్డింగ్ టు నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ అండి, ఇండియాకి సంబంధించిన వాటి ప్రకారంగా. సో థైరాయిడ్ మెడిసిన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక దానివల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే చాలామందికి కన్సీవింగ్ ప్రాసెస్లో డిలే అయ్యే అవకాశం ఉంటుంది థైరాయిడ్ ఉంటే. సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ముందే థైరాయిడ్ చెక్ చేసుకొని అది నార్మల్ ఉందా లేదా అనేది చూసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఎందుకు అని అంటే బేబీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయండి ఈ అబ్నార్మల్ థైరాయిడ్ వల్ల. ఫస్ట్ థింగ్, బేబీ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ న్యూరలాజికల్ ఇంపైర్మెంట్ అంటామండి. అంటే లో IQ ఉండడం కానీ బ్రెయిన్ కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఒకవేళ TSH అనేది కంట్రోల్లో లేకపోతే. సో అందుకే చాలా స్పష్టంగా TSH క్లారిటీతోని చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్, మదర్కి కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అది ఫస్ట్ ప్రీటర్మ్ డెలివరీ అని అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే మదర్లో ప్రీఎక్లాంషియా అంటే BP డెవలప్ అవ్వడం కానీ, లేకపోతే బేబీ IUD అంటే ఇంట్రాయూటరైన్ డెత్ అంటామండి, లోపల బేబీ చనిపోవడం కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకే థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో. సో ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని అంటే మరి థైరాయిడ్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, ఎంత డోస్లో వాడాలి అని అనుకుంటే కనుక 1.6 micrograms per kg బాడీ వెయిట్ తీసుకోవాలండి. అది కూడా డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫాస్టింగ్లో తీసుకోవాలి. అండ్ థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్న తర్వాత 1/2 hour to 1 hour వరకు ఎంటీగా ఉండాలండి. ఓరల్గా ఏవి తీసుకోవద్దు, వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు. అప్పుడే థైరాయిడ్ టాబ్లెట్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుందండి. ఒకవేళ ఒక రోజులో థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవడం మర్చిపోయారు అని అనుకుంటే కనుక మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసుకోవచ్చు. కానీ థైరాయిడ్ ఎప్పుడు పరిగడుపున వేసుకుంటేనే దానికి పొటెన్సీ ఎక్కువ ఉంటుందండి టాబ్లెట్కి. సపోజ్ ముందు రోజు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ డే 2 tablets కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు. బట్ 2 tablets కంటే ఎక్కువ మాత్రం వేసుకోకూడదండి ఒకటేసారి. ఇది థైరాయిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండి. వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక అండి ఎవ్రీ 6 to 8 weeksకి ఒకసారి మళ్ళీ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. TSH లెవెల్స్ చూసుకొని కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకోవాలండి. ఇంకొకటి, డెలివరీ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్స్ ఎప్పుడు ఆపేయడం ఏంటి అనేది ఒకటి డౌట్ ఉంటుందండి అందరికీ. సపోజ్ మీకు థైరాయిడ్ ప్రెగ్నెన్సీలోనే వచ్చింది అనుకోండి, మీరు ఆపేసేయచ్చు ఆఫ్టర్ డెలివరీ. ఆపేసి ఒక 6 to 8 weeks తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. అప్పుడు మీకు థైరాయిడ్ లెవెల్స్ నార్మలే ఉన్నాయంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మన థైరాయిడ్ డోస్ రిక్వైర్మెంట్ అనేది 30% పెరుగుతుందండి. అంటే సపోజ్ మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కంటే ముందే థైరాయిడ్ ఉంది అండ్ మీరు ప్రెగ్నెంట్ అయ్యారు,
సపోజ్ మీరు ముందు 50 మైక్రోగ్రామ్స్ వాడుతున్నారు అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 75 మైక్రోగ్రామ్స్ దాకా రిక్వైర్మెంట్ ఉంటుందండి బాడీకి. బట్ వన్స్ డెలివరీ అయిపోగానే మీరు మీ ప్రీ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఎంతైతే థైరాయిడ్ తీసుకుంటున్నారో అంత తీసుకోవడం సరిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీలో ఏదైతే డోస్ ఇంప్రూవ్ చేశారో అది కంటిన్యూ చేయొద్దు, బట్ ప్రెగ్నెన్సీకి ముందు ఏదైతే ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వాలండి. లాస్ట్కి వన్స్ 6 to 8 వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి TSH లెవెల్స్ చూసుకొని మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అశ్విని హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉంటానండి. థ్యాంక్ యూ.